హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారా? సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత టెక్ మంత్ర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలమాలోనే స్టార్ట్ చేసేసానండి. సో నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. అంటే యాక్చువల్గా నేను వచ్చేసి హౌస్ వైఫ్, జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు. నాకు చిన్న బాబు ఉన్నాడు. సో ఏదో ఒకటి చేయాలి, మనకున్న నాలెడ్జ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆర్ లేదంటే మనకున్న నాలెడ్జ్ని పక్క వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నాకు అంటే నార్మల్గా అన్ని వీడియోస్, నేను కూడా యూట్యూబ్లో అన్ని వీడియోస్ మ్యాక్సిమం చూసేదాన్ని. సో నేను ఎందుకు చేయకూడదు అనే డైలమాలో ఎప్పుడు ఉండేదాన్ని. అండ్ నేను మా హస్బెండ్ సపోర్ట్తో నేనైతే స్టార్ట్ చేసేసాను. బట్ ఐ డోంట్ నో నెక్స్ట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలీదు. అండ్ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ చూడడం వాళ్ళకే, వీడియోస్ చూడడం వరకే తప్ప అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నాకు ఏమీ తెలియదండి. బట్ స్టార్ట్ అయితే చేసేసాను. సో యాక్చువల్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అండి. జీమెయిల్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటే మనము యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మంచి కాన్సెప్ట్ ఉండాలండి, మంచి కంటెంట్ ఉండాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనం ఏంటి, సపోజ్ మనకంటే హై వీడియోస్ మనం చూస్తుంటే వాళ్ళలా మనం ఏం చేయగలుగుతాము అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం అన్ని వీడియోస్ చూడాలి యూట్యూబ్లో కూడా. బట్ దాని నుంచి మనం ఏమన్నా అంటే కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన ఓన్ థాట్గా ఉండాలి. టిప్స్ అనేది కంపల్సరీ చూడాలి. మనకంటూ ఓన్గా రావాలి అంటే కొంచెం బయట నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. సో అలా చేయడం వల్ల నేనైతే అలాగే చేస్తున్నాను. సో ఫస్ట్ యాక్చువల్గా మనకి జీమెయిల్ అకౌంట్ ఉండాలి. అండ్ మనం అంటే కాన్సెప్ట్ వైజ్గా కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎలా తీయాలి అనేది కూడా చూసుకోవాలి. టైటిల్ ఏం పెట్టాలి, యాడ్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అంటే నాకు తెలిసి. సో నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. బట్ నేను మాత్రం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఈవెన్ నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు. బట్ నాలా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. సో ఇదే మీకు సోర్స్ అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. లేదు జాబ్ చేస్తూ మేము ఇది కూడా చేసుకుంటాము అంటే ఓకే. బట్ జాబ్ చేస్తూ కూడా వదిలేసి కానీ యూట్యూబ్లో అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను సక్సెస్ అవ్వాలి అని మాత్రం అలా పెట్టుకోకండి. మీరు ఇది ఒక పార్ట్ టైం లాగా చూస్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంట్లో వర్క్స్ ఉంటాయి. హౌస్ వైఫ్కి అయితే చాలా వర్క్స్ ఉంటాయి. అన్నీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ వీడియోస్ చూసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్కి ఎట్లాంటి అప్లికేషన్ యూజ్ చేయాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలి, మళ్ళీ అన్నీ చూస్ చేసిన తర్వాత కాపీరైట్స్ ఉంటాయేమో, టెన్షన్స్ ఉంటాయి. కాపీరైట్స్ ఏంటంటే వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే వాళ్ళ కాన్సెప్ట్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మన యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టామనుకోండి కాపీరైట్ ఇస్తుంది. కాపీరైట్ అంటే మన ఛానల్ అనేది మొత్తం క్లియర్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఉండదు. సో మనం ఏదైనా మన ఓన్ కాన్సెప్ట్ తీసుకోవాలి. దాని గురించి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. సో నేనైతే అలాగే చేస్తున్నాను. చెయ్యాలా వద్దా అనే డైలమా పెట్టుకోకండి. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసేసేయండి. అండ్ న్యూ కాన్సెప్ట్స్ చూస్ చేసుకోండి. మంచి డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఇప్పుడు సపోజ్ 10 మెంబర్స్లో మన కాన్సెప్ట్ అనేది బాగుంటేనే చూడడానికి విజిట్ అనేది బాగుంటుంది. సో మనకి అండ్ మనము ప్రతి వీడియోలో కూడా మనం లైక్, షేర్, కమెంట్ చేయమని అడుగుతూ ఉండాలి. అడగడం వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అలా అడగకపోతే కూడా మనకి అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. సో మనం మెయిన్గా కావాల్సింది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ అండ్ కంటెంట్ ఉండాలి, డిస్క్రిప్షన్ బాగుండాలి, యాడ్ ట్యాగ్స్ బాగుండాలి. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, ఎలా రీచ్ అవుతుందని మెయిన్గా చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ మీకు నేను ఓకే చేయగలను అంటే
యూ కెన్ డూ ఇట్ అంటే మీరు స్టార్ట్ చేయండి. నేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ మేబీ నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు, బట్ నేను మాత్రం 100% నా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల నా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇలాంటి విషయం నేను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఈరోజు ఇది టాపిక్. నెక్స్ట్ నేను మీకు మంచి టాపిక్ అంటే నేనైతే నేర్చుకున్నానో అది మీకు చెప్పడానికి నెక్స్ట్ టైం కంపల్సరీ వీడియో కూడా నేను చేస్తాను. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నా ఛానల్ నా ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను చేయాలంటే ప్లీజ్ అంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత టెక్ మంత్ర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలమాలోనే స్టార్ట్ చేసేసానండి. సో నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. అంటే యాక్చువల్గా నేను వచ్చేసి హౌస్ వైఫ్, జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు. నాకు చిన్న బాబు ఉన్నాడు. సో ఏదో ఒకటి చేయాలి, మనకున్న నాలెడ్జ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆర్ లేదంటే మనకున్న నాలెడ్జ్ని పక్క వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నాకు అంటే నార్మల్గా అన్ని వీడియోస్, నేను కూడా యూట్యూబ్లో అన్ని వీడియోస్ మ్యాక్సిమం చూసేదాన్ని. సో నేను ఎందుకు చేయకూడదు అనే డైలమాలో ఎప్పుడు ఉండేదాన్ని. అండ్ నేను మా హస్బెండ్ సపోర్ట్తో నేనైతే స్టార్ట్ చేసేసాను. బట్ ఐ డోంట్ నో నెక్స్ట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు. అండ్ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ చూడడం వాళ్ళకి, వీడియోస్ చూడడం వరకే తప్ప అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నాకు ఏమీ తెలియదండి. బట్ స్టార్ట్ అయితే చేసేసాను. సో యాక్చువల్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అండి. జీమెయిల్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటే మనము యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మంచి కాన్సెప్ట్ ఉండాలండి, మంచి కంటెంట్ ఉండాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనం ఏంటి, సపోజ్ మనకంటే హై వీడియోస్ మనం చూస్తుంటే వాళ్ళలా మనం ఏం చేయగలుగుతాము అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం అన్ని వీడియోస్ చూడాలి యూట్యూబ్లో కూడా. బట్ దాని నుంచి మనం ఏమన్నా అంటే కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన ఓన్ థాట్గా ఉండాలి. టిప్స్ అనేది కంపల్సరీ చూడాలి. మనకంటూ ఓన్గా రావాలి అంటే కొంచెం బయట నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. సో అలా చేయడం వల్ల నేనైతే అలాగే చేస్తున్నాను. సో ఫస్ట్ యాక్చువల్గా మన జీమెయిల్ అకౌంట్ ఉండాలి. అండ్ మనం అంటే కాన్సెప్ట్ వైజ్గా కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎలా తీయాలి అనేది కూడా చూసుకోవాలి. టైటిల్ ఏం పెట్టాలి, యాడ్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అంటే నాకు తెలిసి. సో నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. బట్ నేను మాత్రం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఈవెన్ నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు. బట్ నాలా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. సో ఇదే మీకు సోర్స్ అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. లేదు జాబ్ చేస్తూ మేము ఇది కూడా చేసుకుంటాము అంటే ఓకే. బట్ జాబ్ చేస్తూ కూడా వదిలేసి నేను యూట్యూబ్లో అందరు సక్సెస్ అవుతున్నారు, నేను సక్సెస్ అవ్వాలి అని మాత్రం అలా పెట్టుకోకండి. మీరు ఇది ఒక పార్ట్ టైం లాగా చూస్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంట్లో వర్క్స్ ఉంటాయి. హౌస్ వైఫ్కి అయితే చాలా వర్క్స్ ఉంటాయి. అన్నీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ వీడియోస్ చూసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్కి ఎట్లాంటి అప్లికేషన్ యూజ్ చేయాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలి, మళ్ళీ అన్నీ చూస్ చేసిన తర్వాత కాపీరైట్స్ ఉంటాయి, మా టెన్షన్స్ ఉంటాయి. కాపీరైట్స్ ఏంటంటే వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే వాళ్ళ కాన్సెప్ట్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మన యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టామనుకోండి కాపీరైట్ ఇస్తుంది. కాపీరైట్ అంటే మన ఛానల్ అనేది మొత్తం క్లియర్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఉండదు. సో మనం ఏదైనా మన ఓన్ కాన్సెప్ట్ తీసుకోవాలి. దాని గురించి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. సో నేనైతే అలాగే చేస్తున్నాను. చెయ్యాలా వద్దా అనే డైలమా పెట్టుకోకండి. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసేసేయండి. అండ్ న్యూ కాన్సెప్ట్స్ చూస్ చేసుకోండి. మంచి డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఇప్పుడు సపోజ్ 10 మెంబర్స్లో మన కాన్సెప్ట్ అనేది బాగుంటేనే చూడడానికి విజిట్ అనేది బాగుంటుంది. సో మనకి అండ్ మనము ప్రతి వీడియోలో కూడా మనం లైక్, షేర్, కమెంట్ చేయమని అడుగుతూ ఉండాలి. అడగడం వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అలా అడగకపోతే కూడా మనకి అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. సో మనం మెయిన్గా కావాల్సింది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ అండ్ కంటెంట్ ఉండాలి, డిస్క్రిప్షన్ బాగుండాలి, యాడ్ ట్యాగ్స్ బాగుండాలి. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, ఎలా రీచ్ అవుతుందని మెయిన్గా చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ మీకు నేను ఓకే చేయగలనంటే యూ కెన్ డూ ఇట్ అంటే మీరు స్టార్ట్ చేయండి. నేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ మేబీ నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు. బట్ నేను మాత్రం 100% నా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల
నా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి విషయం నేను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఈరోజు ఇది టాపిక్. నెక్స్ట్ నేను మీకు మంచి టాపిక్ అంటే నేనైతే నేర్చుకున్నానో అది మీకు చెప్పడానికి నెక్స్ట్ టైం కంపల్సరీ వీడియో కూడా నేను చేస్తాను. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నా ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను చేయాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.